ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోగా తాలు తేమ పేరుతో వారి శ్రమను దోచుకుంటున్నారని ఆరోపించారు. వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు అమలు చేసే వరకు వదిలే ప్రసక్తే లేదని ఏలటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కళ్ళలకు తీసుకొచ్చిన తర్వాత సంచికి 2 కిలోలు 3 కిలోలు అని చెప్పేసి దోచుకుంటున్నారు. అంటే దాదాపుగా సంచికి 2 కిలోలన్నా 3 కిలోలన్నా దాదాపుగా క్వింటాల్కి 5 నుంచి 7 కిలోలు. మీరు కనీసం 5 కిలోలు పట్టినా కూడా క్వింటాల్కి వీళ్ళు సంవత్సరానికి కొనుగోలు చేసేటువంటి 1,50,00,000 టన్నుల వడ్లల్లో దాదాపు 2,000 కోట్ల రూపాయల కుంభకోణం. అది 2,000 కోట్ల రూపాయలు అధికంగా మీరు జోకినటువంటి ఆ వడ్లు ఎవరి ఖాతాలకు పోతున్నాయి ప్రభుత్వం చెప్పాలా. లేని పక్షాన దీని మీద ఒక ఎంక్వైరీకో విజిలెన్స్ కో లేకుంటే హౌస్ కమిటీ వేసి వాస్తవాలు బయట పెట్టాలని నేను కోరుతా ఉన్నాను.